ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇండిపెండెంట్ డేకి పతంగ అయితే ఎగిరేయాలి. అదే నేనైతే ఎగిరేయా, మా ఫ్రెండ్స్ ఎగిరేస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎగిరేస్తారు. సో వాళ్ళని వీడియో అయితే తీస్తా. సో ఇలా మొత్తం ఫెస్టివల్ వైబ్ ఉండేటట్టు, ఈ వీడియోలో ఫెస్టివల్ వైబ్ ఉండేటట్టు అయితే చూసుకుంటా. మా వైఫ్ అయితే లొకేషన్ చూడండి. సో ఇలా గల్లీ మొత్తం కలర్ఫుల్ అవుతుంటుంది. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఉన్న సెలబ్రేషన్స్ ఆ వైబ్ ఇప్పుడైతే లేవు. ఈ పాటికి ఎంత సౌండ్స్ వస్తుండే, ఇప్పుడు అసలు సౌండే లేదు చూడండి. బయట అసలు పతంగ కూడా ఎవరు ఎగిరేస్తలేరు. అందరు ఈవినింగ్ ఎగిరేద్దామని ఫిక్స్ అయినట్టును. ఇప్పుడైతే అసలు కైట్స్ ఎగురుతలేవు, సౌండ్స్ వస్తలేవు, ఏమొస్తలేవు. నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఈ పాటికి మొత్తం అన్ని ఇంట్ల పైన, అప్పుడు ఇంకా బిల్డింగ్స్ కూడా ఇండియానం లేవు, అన్ని రేకులు ఇళ్ళే ఉంటుండే. అయినా వీటిపైన కూడా సౌండ్ బాక్స్లు పెట్టుకుంటుండే, ఎక్కుతుండే, కైట్స్ ఎగిరేస్తుండే. సౌండ్ ఆ వైబ్ అయితే వేరే ఉంటుండే. ఇప్పుడైతే అసలు అట్లా ఏం లేదు. సో కూడా ఇదే వైబ్ ఇప్పుడైతే. మార్నింగ్ అంతా వీడియో అయితే వీడియో ఇస్తున్నా. సో ఈ గోపురంలో అనిపిస్తుంది. నార్మల్గా నా మొబైల్లో వీడియో ఇస్తే చూపిస్తుంది. బిల్డింగ్ల పైన అన్ని బిల్డింగ్ల పైన సైడ్ అయితే ఎగ్రేస్తారు. కాకపోతే గోపురంలో అయితే కనిపిస్తలేరు. ఈ టైంలో నాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే వీడియో చేయడంలో ఏ బిల్డింగ్ పైన పోయినా కూడా ఇట్లా స్పీకర్లు అయితే పెట్టారు. ఆ మ్యూజిక్ డిస్టర్బెన్స్ అయితే కొంచెం అంటే చూడ ఎగురుతుంది, కానీ గోపురంలో కనిపిస్తుంది. అంటే చాలా లాంగ్ ఎగురుతుంది, చిన్న చిన్న అయితే అనిపిస్తున్నాయి కైట్స్. నార్మల్గా దగ్గరనే అయితే గోపురంలో క్యాప్చర్ అవుతుంది, కానీ లాంగ్ కైట్స్ అయితే క్యాప్చర్ అయితే అవుతలేవు. సో నార్మల్గా ఈవినింగ్ పైన ప్రతి ఒక్క బిల్డింగ్ పైన సౌండ్ బాక్స్లు అయితే పెడతారు. దానివల్ల ఆ బ్లాగింగ్ అయితే డిస్టర్బ్ అయితే అవుతుంది. సో అందుగురించి అని చెప్పి నేను బ్లాగింగ్ అయితే వేయకుండా ఈ వైపు అయితే మీకు అయితే చూపిద్దామని అనుకుంటున్నా. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఈ బిల్డింగ్ పైన వచ్చేసి 6 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయింది బయట. నేను కూడా బిల్డింగ్ పైన కిందకి అయితే దిగిన. సో చూసినారు కదా, ఇట్లయితే సెలబ్రేట్ అయితే చేస్తాం మా ఇంటి దగ్గర. ఈ వీడియో చాలా చిన్న అయితే వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ వీడియో అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఏ బిల్డింగ్ పైన అయినా కూడా మ్యూజిక్ అయితే కంపల్సరీ ఉంది. ఫైనల్లీ ఒక బిల్డింగ్ పైన మ్యూజిక్ అయితే ఆ మ్యూజిక్ పడితే పడని అని చెప్పి ఆ వీడియో అయితే తీసిన. దానివల్ల నేను ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయినా. అన్ని బిల్డింగ్స్ పైన బాక్సెస్ పెట్టింది, సౌండ్ బాక్స్ పెట్టింది కాబట్టి ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయినా. కానీ వాళ్ళు ఫైనల్ ఒక బిల్డింగ్ పైన అయితే ఏదైతే అయింది మనకు వీడియో ఇంపార్టెంట్ అని చెప్పి వీడియో అయితే తీసిన. ఇక ఫైనల్గా వీడియో అయితే ఎంజాయ్ చేసే టైం అయితే వచ్చేసింది. వీడియో ఎట్లనో ఏమో నాకు కూడా ఏం అర్థమైతే లేదు. సౌండ్ మ్యూజిక్ అయితే బాగా వచ్చింది అనుకుంటున్నా. కాపీరైట్ పడుతుందేమో అనిపిస్తుంది నాకు ఈ వీడియో పైన. సో ఇక ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.